సుమిత్రను ఆ పరిస్థితుల్లో చూసి దశరథ బాధపడుతూ ఉండగా కార్తీక్ ఓదారుస్తాడు. ఆమెకి నిజం ఎలా చెప్పాలి, ఎలా ట్రీట్మెంట్ ఒప్పించాలి అనే కంటతడి పెడతాడు దశరథ. తల్లిదండ్రుల పరిస్థితి చూసిన దీప బయటకొచ్చి కుమిలిపోతూ ఉండగా పారు, జ్యోత్స్నలు ఆమెను నానా మాటలు అంటారు. నువ్వే కూతుర్లా ఓవరాక్షన్ చెయ్యొద్దు అంటూ జ్యోత్స్న వార్నింగ్ ఇవ్వడంతో దీప రగిలిపోతుంది. ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో మనుషుల కోసం ఎందాకైనా వెళతానంటూ వార్నింగ్ ఇస్తుంది. కన్నవాళ్లు కాకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా అని దీప అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను కన్న కూతుర్ని కాదు కాబట్టి సుమిత్రకు నా బోన్ మ్యారో మ్యాచ్ కాదు, అప్పుడు అసలు విషయం బయటపడిపోతుంది అని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న భయంగా. ఈ గండం నుంచి కాపాడుకోవడానికి నేను తెగించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని జ్యోత్స్న అనడంతో పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న పాపాల చిట్టా బయట పెట్టాలని వచ్చాను, కాని ఇక్కడి పరిస్థితి చూస్తే ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకున్నాను అని కార్తీక్తో అంటాడు శ్రీధర్. ఇప్పట్లో వీటి అవసరం రాదు మాస్టారు, వీటిని నీ దగ్గరే ఉంచు అని కార్తీక్ అంటాడు. వెళుతూ వెళుతూ దీపని మా ఇంటి దగ్గర దించేయి అని తండ్రికి చెప్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక జనవరి 8వ తేదీ 562వ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. దీప ఇంటికొచ్చి ఏడుస్తూ కొప్పు కూలిపోవడంతో కాంచన, అనసూయ టెన్షన్ పడతారు. కార్తీక్ రాకుండా దీపనిక్కడ దిగబెట్టమని మిమ్మల్నెందుకు పంపించాడు అని శ్రీధర్ అడుగుతుంది కాంచన. పంతులు గారు చెప్పిన గండం ముంచుకొచ్చింది, సుమిత్రమ్మ గారిని చుట్టుముట్టింది అంటూ దీప కన్నీరు మున్నీరై చెప్తుంది. మా వదినికి ఏమైంది అని కాంచన అడగ్గా చెల్లమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ బాధగా చెప్తాడు. దాంతో కాంచన, అనసూయ షాక్ అవుతారు. ఆ రోగానికి వైద్యం లేదా అని శ్రీధర్ అడుగుతుంది అనసూయ. రోగం ఎంత బాధ పెడుతుందో చికిత్స కూడా అంతే బాధ పెడుతుంది అనంటాడు శ్రీధర్. తట్టుకుని నిలబడ్డం చాలా కష్టం అనంటాడు. ఈ విషయం మీ వదినికి తెలీదు, మామయ్యకి బావకి ధైర్యం చెప్పడానికి కార్తీక్ అక్కడే ఉండిపోయాడు అని చెబుతాడు శ్రీధర్. ఈ విషయం కార్తీక్కి ముందే తెలుసు, ఉదయం వాడి మాటల్లోనే అర్థమైంది అనంటుంది కాంచన. సుమిత్రమ్మ గారికి ఏం కాదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది దీప. మా వదిన ఎంతో పుణ్యం చేసుకుంది, ఎలాంటి బంధం లేకపోయినా తన కన్న తల్లికి కష్టం వచ్చినట్టుగా దీప ఎంతలా వణికిపోతోందో అనంటుంది కాంచన. నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి అని కాంచనతో శ్రీధర్ అంటాడు. అది నా బాధ్యత అంటుంది కాంచన. నువ్వు సుమిత్ర గురించి ఎక్కువగా బాధపడకు దీప, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని దీపకి జాగ్రత్తలు చెప్పి శ్రీధర్ బయలుదేరతాడు. నా బాధ మీకు అర్థం కాదు, కూతురిగా నేనక్కడ ఎందుకు లేను, జ్యోత్స్న ఎందుకుంది, అదే నా బాధ అని లోపలే కుమిలిపోతుంది దీప. డాక్టర్ గారు చెప్పిన విషయంతో పాటు దీపన్న మాటలతో జ్యోత్స్నకి పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. ముందు ఇంట్లో నుంచి బయటపడాలి అనుకుని బట్టలన్నీ సర్దుకుంటుంది. ఎవరూ లేని టైంలో లగేజ్ తీసుకుని కిందికొస్తూ ఉండగా జ్యోత్స్నకి కార్తీక్ ఎదురవడంతో షాక్ అయిపోతుంది. పెద్ద మేడం గారు ఎక్కడికో పారిపోతున్నట్టుగా ఉన్నారే అనంటాడు కార్తీక్. మన అదృష్టం బావుండి బయటపడాల్సినవి బయటపడవు, లేకపోతే లెక్కలు, వాటితో వచ్చే చిక్కులు అన్నీ బయటపడతాయి. కొన్ని మనం డిలీట్ చేసేసాం, మనల్ని ఎవరు చూడ్డం లేదు, మనం సేఫ్ అనుకుంటాం. అనుకున్నంత మాత్రాన సేఫ్ అయిపోం. భగవంతుడు మన పాపాల చిట్టా అంతా భద్రంగా దాస్తాడు. ఏ తప్పు చేయకపోతే దొంగలా పారిపోవాల్సిన అవసరం లేదు అనంటాడు కార్తీక్. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికెడుతున్నావు అని నిలదీస్తాడు. నేనెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న అంటూ ఉండగా నాక్కూడానా అంటూ శివనారాయణ, ఆ వెనకే దశరథ వస్తారు. బావ నన్ను అడ్డంగా ఇరికించేశాడు. ఒక సమస్య నుంచి బయటపడదామనుకుంటే మరో సమస్యలో ఇరుక్కుపోయాను అని వణికిపోతుంది జ్యోత్స్న. నువ్విలాంటిది చేస్తావని నేను దీపను ముందు పంపించేసి ఇంటికి కాపలాగా ఉన్నాను అని అనుకుంటాడు కార్తీక్. మీ అమ్మ పరిస్థితి తెలిసి కూడా నువ్వు పారిపోతున్నావంటే నిన్నెలా అర్థం చేసుకోవాలి? అసలు నువ్వు సుమిత్రకి కూతురువా కాదా అని నిలదీస్తారు శివనారాయణ. ఇంతలో నిద్ర కళతో వచ్చిన పారిజాతం ఏంటి ఈ టైంలో కబుర్లు చెప్పుకుంటున్నారు అని సెటైర్లు వేస్తుంది. జ్యోత్స్నని ఇంట్లో నుంచి వెళ్లిపోమని సలహా ఇచ్చి ఇక్కడికొచ్చి మాట మారుస్తున్నావా అని కోప్పడతాడు శివనారాయణ. పెద్ద మేడం గారు బ్యాగ్ సర్దుకొని ఇల్లు వదిలి పారిపోతూ ఉంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అనంటాడు కార్తీక్. అయినా పెద్ద మేడం గారు దొరికిపోయేసరికి మీరు సేవ్ అవుదామని చూస్తున్నారా అని మండిపడతాడు. అయినా నువ్వు ఇంటికెళ్లకుండా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతుంది పారిజాతం కార్తీక్ ని. వాడున్నాడు కాబట్టే ఎవరేం చేస్తున్నారో తెలిసిపోయింది, లేకపోతే జ్యోత్స్న వెళ్లిపోయిన విషయం రేపొద్దున వరకు మనకి తెలిసేది కాదు అనంటాడు దశరథ. నా కూతురు ఇలా తయారైందేంటి నాన్నా? కనీసం తల్లి బావుండాలని కోరుకోవాలి కదా. నీ తల్లి ప్రాణాన్ని నువ్వే కాపాడగలవని డాక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు మీ అమ్మని బాధ పెట్టడం తప్పించి ఆమె కోసం నువ్వు చేసిందేదీ లేదు. ఈ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందంటే అందుకు కారణం నువ్వే అయ్యుంటావు.
మీ అమ్మ ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకుంటే అందుకు కారణము నువ్వే అయ్యుంటావు. నీకు పెళ్లి చేయడం మాకు నిమిషం పని. ఈ ఇంటికి అల్లుడయ్యే కుర్రాడి కోసం మేం వెతుకుతూనే ఉన్నాం. వచ్చే రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, అప్పుడే నీ పెళ్లి చెయ్యాలని మీ అమ్మ నేను అనుకున్నాం అని దశరథ బాధతో అంటాడు. కాని ఈలోగా మీ అమ్మకి భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆమెకొచ్చిన వ్యాధికి పరిష్కారం లేదు అన్నట్లయితే ఈ పాటికి నా గుండె ఆగిపోయేది. కాని అందుకు పరిష్కారం నువ్వేనని తెలిసి నా భార్య బ్రతుకుతుందన్న నమ్మకం కుదిరింది. అలాంటి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్లిపోతున్నావంటే నిన్నేమని అర్థం చేసుకోవాలి? మీ అమ్మ బ్రతకడం నీకిష్టం లేదా అని ప్రశ్నిస్తాడు దశరథ. పిల్లలంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్ని పంచుకోవడమే కాదు, వాళ్ల బాధ్యతల్ని కూడా తీసుకోవాలి అనంటాడు పెద్దాయన. అయినా అసలు నువ్వు వెళ్లిపోవడానికి కారణమేంటి అని నిలదీస్తాడు శివనారాయణ. అసలు నువ్వెందుకు వెళ్లిపోవాలనుకుంటున్నావు అని దశరథ్ కూడా మండిపడతాడు. మమ్మీ గురించి ఆలోచిస్తూ భయంగా ఉండలేకపోయాను, అందుకే మరో ఆలోచన లేకుండా లగేజ్ సర్దుకొని వచ్చేశాను అనంటుంది జ్యోత్స్న. నువ్వు లేకపోతే ఈ రోజు నా కూతురు వెళ్లిపోయేది, ఆమెను వెతుక్కుంటూ వెళ్లాల్సొచ్చేది అనంటాడు దశరథ కార్తీక్తో. సుమిత్ర గురించి తలుచుకుంటూ దీప బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పటినుంచి అమ్మ లేకుండా పెరిగాను, ఇప్పుడు నా తల్లి దూరం కాబోతోంది అని ఏడుస్తుంది. నేను పొందలేని ఆనందం నా పిల్లలు పొందాలని అనుకున్నాను అని ఆవేదన పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.